వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ కెవి రామన్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాజువాక సాయిరాం నగర్ లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత రామన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ చైర్మన్ జమునారాణి డాక్టర్ కెవిఎస్ కళ్యాణ్లు రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి అందరి హృదయాల్లో నిలిచారని అన్నారు. ఆయన పేరిట అన్ని ప్రాంతాల్లో సామాజిక సేవలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మందులు అందజేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గౌస్, డాక్టర్ సంగీత, లక్ష్మి, మోనిక, బాలు తదితరులు పాల్గొన్నారు. Okay, sir. Thank you. మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించాం. అలాగే వస్త్రాలు కూడా పంచుతున్నాం. డాక్టర్ రామన్ గారు మనలోనే ఉన్నారు. మనం చేసే మంచి పనుల్లోని, మన సంతోషాల్లో, మన బాధలోని ఆయన ఎప్పుడూ మనతోటే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఒకటే అనేవారు, మన అందరికీ ఏదో విధంగా సహాయం చేయాలి, సేవ చేయాలి అని. సో మేము ఆ లెగసీనే ఆయన అడుగులోనే ఫాలో అవుతూ మన సింహగిరి హాస్పిటల్లో సేవలు అన్నీ కూడా అందిస్తున్నాం. సో మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ గారికి తెలియపరచవచ్చు. సార్ చెప్పినట్టు సింహగిరి హాస్పిటల్ యూనిట్ 2 అనేది వాడ్చిపల్లిలో ఓపెన్ చేశాం. ఇది మా మావయ్య గారి కోరిక అండి. సో ఆయన కోరిక మేరకు మేము ఈ యూనిట్ 2 అనేది స్టార్ట్ చేసాం. మేము మీ అందరి సంతోషం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం ఎవరికన్నా ఏమిటేమో సేవ చేయడం. ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళు వచ్చి ప్రతిరోజు కూర్చుని ఆయన్ని తలుచుకుని నేను చాంబర్లో కూర్చుంటే నేను మర్చిపోదాం అనుకున్నా. వారి బాధ విని నేను అయ్యో నా బాధ్యత పెరిగింది, ఇంకా నేను వీళ్ళందరినీ చూసుకోవాలనేటువంటి నిర్ణయంతో నేను ఉంటున్నాను. ఫిజికల్గా మమ్మల్ని అందరి నుంచి దూరం అయ్యి అసలు 7 yearsగా మేము ఈ ఫంక్షన్ చేస్తూనే ఉన్నాం. ఇలా ఫస్ట్ టైం అసలు మేము అందరు ఇలా కూర్చొని ఉన్నాం, నేను మా మమ్మీ ఏం చేద్దాం అని చెప్పి. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చింది గౌస్ గారే. గౌస్ గారు ఫస్ట్ ఇయర్ మా దగ్గరికి వచ్చారు. వచ్చి నేను ఇలాగా నాన్నగారి మీద ఉన్న అభిమానాన్ని నేను ఇలాగా ఒక ఫంక్షన్లా చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. మేము ఆ ఆలోచనతో ఉన్నాం, కానీ మా మనసులో ఉంది అది చేద్దామా వద్దా అని చిన్న డౌట్తో. కానీ మా డాడీయే గౌస్ గారి రూపంలో వచ్చి చెప్పినట్టు అనిపించింది నాకు. ఆయన వేసిన విత్తనం ఈరోజు చెట్టులాగా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక మంచి ఆలోచనలు మీ చుట్టూ ఉన్న మంచి మనుషులతో ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతుంది. అలా గౌస్ గారు ఆ రోజు చెప్పడంతో 7 years ఇప్పుడు ఈరోజు కౌంటు. బట్ నేను ఎన్ని రోజులున్నా నా తర్వాత నా కొడుకులైనా మా నాన్నగారి ఫంక్షన్ ఇలా జరుగుతూనే ఉంటుంది. మా హాస్పిటల్ సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఏ ప్రజలకి ఎవరికైనా ప్రాణం వరకు వస్తే మాత్రం డబ్బులు చూడకుండా 100% మేము వైద్యం చేస్తాం. ఇది మాకు మా నాన్నగారి నుంచి వచ్చిన డిఎన్ఏలో ఇది మేమే కాదు, మా బాబాయ్ గారు కూడా అక్కడ అంతే, పైనాపిల్ కాలనీ, న్యూ కాలనీ దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరైనా చెప్తూ ఉంటే మా నాన్నగారి గురించి చెప్పినప్పుడు అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను.